లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా తనకు కావలసిన దాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చదువుకున్న విద్యార్థుల జీవితం గమనిస్తూ ఉంటే ఉద్యోగాలు వెతుక్కుంటూ ఉంటారు. రైతు అనబడిన వారి జీవితం గమనిస్తూ ఉంటే మంచి పొలాన్ని వెతుక్కుంటూ ఉంటారు. గొర్రెలు కాసుకున్న వారి జీవితం గమనిస్తూ ఉంటే మంచి మందని వెతుక్కుంటూ ఉంటారు. లోకంలో కూలి పని చేసుకున్న వారి జీవితం గమనిస్తూ ఉంటే ఎక్కడ పని దొరికిందా వెతుక్కుంటూ ఉంటారు. ఈ రీతిగా భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా జీవితంలో బ్రతకడానికి, ముందుకు సాగడానికి తనకు కావలసినవన్నీ కూడా వెతుక్కున్న ప్రయాణం అవుతూ ఉంటాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. 99% మనుషులు కూడా లోకంలో వెతుక్కుంటూ ఉంటారు. డబ్బులు వెతికేవారు కొంతమంది, పదవులు వెతుక్కునేవారు కొంతమంది, అధికారం వెతుక్కున్నవారు కొంతమంది, బంగారాన్ని వెతుక్కున్నవారు కొంతమంది. ఈ రీతిగా మనుషుల జీవితాలు మనం గమనిస్తూ ఉంటే మనిషి పుట్టినప్పుడు కానీ చనిపోయే వరకు కూడా తనకి ఏదైతే కావాలో దాన్ని వెతకటంలో చాలా పరిగెడతాడు. దేవుడు స్తోత్రం. అయితే బైబిల్లో ప్రభు చెప్పిన మాట చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని చాలు. దేవుడు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుడు పలుకుతున్న మాట, మొదటిగా నువ్వు దేవుడు రాజ్యాన్ని వెతికే వ్యక్తిగా నువ్వు మారితే, దేవుడు ఒక మహాకృపను వెతికే వ్యక్తిగా మారితే, భగవంతుని వెతుక్కునే వ్యక్తిగా నీ జీవితం మారితే మంచి వాగ్దానం దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుడు స్తోత్రం. మొదటిగా నువ్వు రాజ్యాన్ని నీతిని వెతికే వ్యక్తిగా నువ్వు మారితే అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. తపన కొట్టండి, హల్లెలూయా. ఏ ధనమైతే లోకంలో వెతుక్కుంటున్నావో, ఏ డబ్బు అయితే వెతుక్కుంటున్నావో, ఏ బంగారం అయితే వెతుక్కుంటున్నావో, ఏ ఉద్యోగం అయితే వెతుక్కుంటున్నావో, ఏ వ్యాపారం వెతుక్కుంటున్నావో, ఏ పాడి పంట వెతుక్కుంటున్నావో, ఏదైతే ఈ లోకంలో మనిషిగా నీకు కావాలని వెతుక్కుంటున్నావో అవన్నీ కూడా నీకు లభించేదిగా నీకు మారాలంటే మొదటిగా నువ్వు దేవుని వెతికే వ్యక్తిగా మారాలి. మొదటిగా దేవుడి సన్నిధిని వెతికే వ్యక్తిగా నువ్వు మారాలి. మొదటిగా దేవుడు రాజ్యాన్ని వెతుక్కునే వ్యక్తులుగా మారాలి. ఈ రోజుల్లో ఏ మనిషి జీవితం గమనిస్తున్నా లోకములో అన్ని వెతుక్కునే వ్యక్తులు కనబడుతున్నారు, కానీ దేవుని వెతికే మనుషులు కనబడతలేదు. దేవుడు రాజ్యాన్ని వెతికే వ్యక్తి కనబడతలేదు. మొదటిగా దేవుడు ఏది వెతికితే నీకు అన్ని ఇస్తా అని చెప్పాడో ఆ మాట మనుషులు మర్చిపోయి ఉద్యోగాలు వెతుక్కున్న వారు కొంతమంది, వ్యాపారం వెతుక్కున్న వారు కొంతమంది, బంగారం వెతుక్కున్న వారు కొంతమంది, డబ్బులు వెతుక్కున్న వారు కొంతమంది, ఇలా మనిషి దేవుని తప్ప అన్ని వెతకటంలో బిజీగా మారిపోయారు. దేవుడు స్తోత్రం. అందుకే వారి జీవితాల్లో ఏది దొరక్క వారు ఏడుస్తూ ఉంటారు. ఎంతకాలం వెతుకుతున్న అనుకున్న కార్యాలు జయించలేక, అనుకున్నది సాధించలేక, అనుకున్న దాన్ని పొందుకోలేక ఈనాడు చాలా కుటుంబాలు ఏడుతున్నాయి. కారణం దేవుడు చెప్పిన వారికి అర్థం కాల. చూడండి, గమనించండి రామచలమా, మన కడుపును పుట్టిన 6 నెలల బిడ్డ ఎవరిని ఎత్తుకుంటూ మొదట చెప్పాలి? డబ్బులు ఎత్తుక్కుంటుందా? బంగారం ఎత్తుక్కుంటుందా? పదవులు ఎత్తుక్కుంటుందా? తనకు అర్థమవుతుంది, లోకములో నా మనుషులందరిని వెతికిన, మామగారిని వెతికిన, అత్తగారి వెతికిన ఆకలి తీరదు, కానీ మా అమ్మని వెతకాల. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. 6 నెలల వయసు కలిగిన బిడ్డే జ్ఞానం కలిగిన వ్యక్తిగా మార్చబడి తన జీవితంలో ఉన్న ఆకలి తీరాలంటే, కరువు తీరాలంటే, తన వల్ల పోషించే వ్యక్తిగా మారాలంటే 6 నెలలకు ఉన్న జ్ఞానం ఈనాడు 60 సంవత్సరాల వయసు వచ్చిన జీవితంలో మనుషునికి లేదు. భగవంతుడు చెప్తున్న వాక్యం బాగా అర్థం చేసుకో. నీ జీవితంలో ఏవైతే నీకు అవసరమని పరిగెడుతున్నావో అవన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వగలడు. ఉద్యోగం దేవుడు నీకు ఇవ్వగలడు, వ్యాపారం దేవుడు నీకు ఇవ్వగలడు, సంపాదన దేవుడు నీకు ఇవ్వగలడు, బంగారం దేవుడు నీకు ఇవ్వగలడు, ఆస్తులు దేవుడు నీకు ఇవ్వగలడు, పంటను దేవుడు నీకు ఇవ్వగలడు. అయితే ఇవన్నీ కూడా పొందుకునే వ్యక్తులుగా మారాలంటే వీటన్నిటికంటే మొదటగా నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి వెతకడం పరిగెత్తు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాజ్యమును నీతిని మొదటిగా వ్యక్తి జీవితాలు ఎప్పుడు కూడా పేదరికంలో ఉండరు,
దరిద్రములో ఉండరు, అప్పుల్లో ఉండరు, అపచయములో ఉండరు. కానీ ఏ కుటుంబాలైతే మొదటిగా దేవుని వెతుకుతూ ఉంటారో, దేవుడు రాజ్యాన్ని వెతికే వ్యక్తులుగా ఉంటారో, వారి జీవితాలు అనుకున్నవన్నీ కూడా దేవుడి చేత వారు పొందుకుంటూ ఉంటారు, దేవుడి చేత వారు అనుభవిస్తూ ఉంటారు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, మొదటిగా రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు లభించబడతాయి. దేవుడు స్తోత్రం. దేవుని వెతకకుండా లోకంలో జాబులు ఎందుకు రాదు నీకు. దేవుని వెతకకుండా డబ్బు కోసం పరిగెట్టేప్పటికీ నీకు రాదు. దేవుని వెతికే జీవితాలుగా మీరు మార్చుకుంటే, ప్రభుని వెతికే జీవితాలుగా మీరు మార్చుకుంటే, దేవుడు రాజ్యాన్ని పొందుకునే వ్యక్తిగత జీవితాన్ని మార్చుకుంటే, భగవంతుని వెతుకుతూ ఉంటే, భగవంతుని చేతుల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదం కూడా నీకు దొరుకుతుంది. ఒక్క దేవుడు నీకు దొరికారంటే ప్రపంచ దీవులన్నీ కూడా మీ అందరికీ లభిస్తాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ధనము దేవుడి చేతులు లేదా, బంగారం దేవుడి చేతులు లేదా, పదవులు దేవుడి చేతులు లేవా, అధికారం దేవుడి చేతులు లేదా, పాడి పంట సమస్త ప్రభు చేతులు లేదా, చేతుల్లో ఉన్న దేవుణ్ణి నువ్వు పొందుకునే వ్యక్తిగా మారిపోతే, ఆ తండ్రిని హత్తుకునే వ్యక్తిగా మారిపోతే, దేవుని వెతికే వ్యక్తిగా నువ్వు మారుతున్నప్పుడు, ఏ దినమైతే పరిశుద్ధాత్మ నీకు దొరికే వ్యక్తిగా మారిపోతాడో, ఆ కుటుంబాల్లో 100% దీవుల్లో దేవుని బట్టి లభిస్తాయి. దేవుడి స్తోత్రం. కానీ ఈ రోజుల్లో దేవుని ఒక్కరు తప్ప అన్ని వెతుక్కునే మనుషులు కనబడుతూ ఉన్నారు. దేవుని వెతికే మనుషులు కనబడతాలా, దేవుని వెతుక్కొని సంపాదించుకోవాలి అన్న కుటుంబాలు కనబడతాలా, డబ్బులు ఎత్తుక్కునే కుటుంబాలు కనబడుతున్నాయి, పదవులు ఎత్తుక్కునే కుటుంబాలు కనబడుతున్నాయి, అధికారం ఎత్తుక్కునే కుటుంబాలు కనబడుతున్నాయి, రైతులైతే పొలాలు ఎత్తుక్కుని కనబడుతున్నారు, చదువుకున్న వారైతే ఉద్యోగులు వేడెతుకుతూ ఉన్నారు. కానీ ఏ దేవుడైతే మనిషి జీవితాన్ని మార్చగలడో, ఏ దేవుడు కుటుంబాలు గొప్పగా మార్చగలడో, ఏ దేవుడు శిఖరాల మీద మానవ జాతిని కూర్చోబెట్టగలడో, నేటి దినాల్లో మనుషులు దేవుని వెతక్క, దేవుని పట్టుకునే ఉద్దేశం లేక, దేవుడు ద్వారా వచ్చిన ప్రతి దాని వెతుక్కుంటూ అన్ని ఇచ్చే భగవంతుని మర్చిపోతున్నారు. కనుక అరాకొర దీవుల్లో చూస్తున్నారు తప్ప 100% దీవుల్లో ఈ లోకంలో ఎవరు చూడాల. దేవుడు స్తోత్రం. ఈ ఉదయకాలమే నీ చేతికి బలమైన కీ దేవుడు ఇస్తున్నాడు. ఇంతవరకు దేవుని కాకుండా లోకం వెతుక్కున్నావేమో. ఒక్క దేవుని వెతికే వ్యక్తిగా మారితే దేవుడి సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం కూడా మనిషి జీవితం లభిస్తుంది దేవుడి ద్వారా. నా ప్రేమైన దేవజనమా, 20 సంవత్సరాలు దేవుని నమ్ముకున్న నీవు దేవుని పొందుకోవాలని, దేవుని అందుకునే స్థాయికి ఎదగాలని ఎప్పుడైనా మనసారా వెతికావా? బంగారం వెతుకుతున్న మనసు దేవుడి మీద ఉందా? డబ్బును ఎత్తుక్కునే మనసు దేవుడి మీద ఉందా? ఆ డబ్బు దేవుడు నీకు ఇవ్వలేడా? ఆ బంగారం దేవుడు నీకు ఇవ్వలేడా? మేడ మీద దేవుడు నీకు ఇవ్వలేడా? పంటపాడి నీకు దేవుడు ఇవ్వలేడా? దేవుడి కలగజేసి నీ ప్రపంచమేరా. ఆ ప్రపంచమంతా దేవుడి చేతుల్లో ఉంది. ఆ దేవుడు నీకు దొరికితే ప్రపంచమంతా నీదే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనిషికి జ్ఞానం లేక, దేవుని వెతుక్కునే మనసు లేక, ఒక్క దేవుని తప్ప ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి వెతకడానికి 100 ఏళ్ల పాటు మనిషి పరిగెడుతూ ఉన్నారు. కొంతమంది చచ్చే వరకు డబ్బు కోసమే పరిగెడుతూ ఉంటారు, బంగారం కోసం పరిగెడుతూ ఉంటారు. కానీ బైబిల్ అంటుంది, మొదటిగా నువ్వు దేవుని వెతికే వ్యక్తిగా మారాలి, దేవుడు రాజ్యాన్ని వెతికే వ్యక్తిగా మారాలి. దేవుని వెతికే వ్యక్తిగా నువ్వు మారితే, దేవుడు రాజ్యము నీతి వెతికే వ్యక్తిగా మారితే, పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఇస్తున్న వాగ్దానం అప్పుడు ఎప్పుడు దేవుని వెతికినప్పుడు నువ్వేది వెతుకుతున్నావో అవన్నీ ప్రభువు నీకు తప్పనిపెట్టింది. హల్లెలూయా. లోకములో సంతానం వెతుకుతున్నావా? లోకంలో మంచి విల్లు వెతుకుతున్నావా? లేదు సమయ కాంసాభిషేకమారా. లోకములో మంచి వ్యాపారం వెతుక్కుంటున్నావా? లోకములో మంచి ఉద్యోగం వెతుకుతున్నావా? లోకములోని జీవితంలో ఉన్నతమైన స్థానం వెతుక్కుంటున్నావా? ఇవన్నీ కూడా దేవుడి చేతుల్లో ఉన్న విషయాన్ని గమనించు. దేవుడి చేతుల్లో సర్వ ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుడి చేతుల్లో సమస్త సౌకర్యాలు ఉన్నాయి, దేవుడి చేతుల్లో సిరి సంపదలు ఉన్నాయి, దేవుడి చేతుల్లో దీర్ఘాయుషు ఉంది. మనిషికి ఏది కావాలని సమస్తము కూడా భగవంతుడి చేతుల్లో ఉంది. ఆ భగవంతుడి చేతుల్లో ఉన్న ఆశీర్వాదాన్ని వెతికే వ్యక్తికి ముందు భగవంతుని వెతకాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది జీవితాలు అంటారు, మాకేంటండి ఇంట్లో ఏసీ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి,
ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అబ్బబ్బో 100 ఉన్నాయి. దేవుడి స్తోత్రం. పవర్ ఒకటే లేదండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని ఫ్రిడ్జ్లు ఉపయోగం ఏంటంటే, నీకు ఫ్రిడ్జ్ పని చేయాలంటే, ఫ్యాన్ పని చేయాలంటే, ఏసీ పని చేయాలంటే, మిక్సీ పని చేయాలంటే, కూలర్ పని చేయాలంటే, వేడిని కాసుకొని మిషన్ పని చేయాలంటే, ఎన్నిటికీ మూలం ఎవరుండాలి? ఆ పౌరు యేసయ్య. తప్పల కొట్టండి. హల్లెలూయా. నీ ఇంటిలో ఎన్ని వస్తువులు ఉన్నా నీకు అనుకూలంగా పని చేయాలంటే వాటిని నడిపించే పవర్ నీకు అవసరం. భగవంతుడి లోకంలో మనిషిగా ఉన్న నీకు, నీ పొలంలో కానీ, పంటలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆయుష్కాల విషయంలో కానీ 100 ఏళ్ల పాటు అభివృద్ధి చెందే వ్యక్తిగా ఉండాలంటే వీటిని నడిపించే భగవంతుడు మనకు కావాలి. ఆ దేవుణ్ణి వెతికే వ్యక్తులుగా ప్రతి మనిషి మారాలి. దేవుడి స్తోత్రం. ఏ కుటుంబం అయితే యేసుని వెతకడం ప్రారంభిస్తుందో, దేవుణ్ణి పొందుకున్న కుటుంబాలుగా మార్చబడతాయో, వారి జీవితాల్లో ఏ లోటు కూడా భగవంతుడు ఉంది. ఎందుకంటే దేవుడు దొరికిన తర్వాత భగవంతుడి ఇది కనుక, ఆయనలో సమస్తం ఉంది కనుక, ఆయనలో ఆరోగ్యం ఉంది కనుక, ఆయనే ఐశ్వర్యవంతుడి కనుక, ఆయనే ధనవంతుడి కనుక, ఆయనే సమస్తము కనుక, ఏ మనిషికైతే భగవంతుని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడో, ఆ మనిషికి దేవుడు దొరుకుతాడో, ఆ మనిషి పేదవాడిగా ఉండడు, దరిద్రములో ఉండడు, అప్పుల్లో ఉండడు, గాని ప్రపంచాన్ని ఏలే అధిపతిగా ఆ మనిషి మారిపోతాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు జీవిత కాలం అంతా ధనాన్ని, డబ్బుని ఎత్తుక్కునే మనుషులుగా ఉంటే మారు జీవితాలు. ఈరోజు ధనాన్ని వెతుక్కునే వ్యక్తులుగా ఉండి దేవుని మర్చిపోయి వెతకడం, డబ్బును వెతుక్కునే మనిషిగా ఉండి భగవంతుని మర్చిపోయావా? బంగారం వెతుక్కునే జీవితంగా మార్చుకొని దేవుని మర్చిపోయావా? పొలాలు, గొర్రెలు, బర్రెలు ఎత్తుక్కునే మనిషిగా ఉండి భగవంతుని మర్చిపోయావా? అయితే దేవుణ్ణి వెతకడం మొదలు పెడితే ఈ లోకములో మనిషిగా నీకు ఏది కావాలో అవన్నీ ఎవరిస్తారంటమ్మా? ఎవరిస్తారంట? పాస్టర్ గారు కాదు, ఎవరిస్తారంట? దేవుడు. దేవుడు స్తోత్రం. వెతకాలి, వెతకాలి దైవచనమా, దేవుడిని వెతకాలిరా. వెతకాలి, వెతకాలి దైవజనమా, దేవుడిని వెతకాలిరా. తన బిడ్డను తల్లిని వెతకాలని, అమ్మాని పిలవాలని కోరిక. తన బిడ్డను అమ్మను వెతకాలని, తల్లిగా పిలవాలని కోరిక. మనిషికి దేవుడు తండ్రిగా ఉన్నాడు, తండ్రి చేతుల్లో సమస్తుంది. మనిషికి దేవుడు తండ్రిగా ఉన్నాడు, తండ్రి చేతిలో సమస్తముంది. వెతుకుతాడు మని తండ్రి చూడగా, వెతుకుతాడు మని తండ్రి చూడగా, వెతుకుతాడు మని తండ్రి చూడగా, వెతుకుతాడు మని తండ్రి చూడగా. డబ్బును వెతికేవారు కొందరు, బంగారం వెతికేవారు కొందరు. డబ్బును వెతికేవారు కొందరు, బంగారం వెతికేవారు కొందరు. ఎంతవరకు ఏం వెతికేవాళ్ళో తీర్చు. ఈరోజు ప్రభుని వెతుకు. అసలు ఏసయ్య తండ్రిని పక్కన పెట్టుకొని దృష్టి డబ్బు ఎత్తికావా? నీకెమ్మగల దేవుడు. నా రాజ్యములో నీతిన జనులారా వెతకమన్నాడు యేసు. చదువుకున్నావా? నా నీతిని, నా రాజ్యమును వెతకమన్నాడు యేసు. మట్టి మనుషులారా
చేస్తాను. ఎంతకాలం చెప్పినా సాతానే మోసం చేసింది. ఎంతకాలం చెప్పినా సాతానే మోసం చేసింది. లోకాన్నే చూడమంది, డబ్బునే చూడమంది, ధనమునే చూడమంది, బంగారమునే చూడమంది. కన్నా తండ్రి మరిపించిందమ్మా దేవాదేవుడే. కన్నా తండ్రి మరిపించిందమ్మా హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రతి మనిషి కూడా సాతాన చేతుల్లో సాతాన్ అంటుంది, డబ్బు వైపు చూడరా, బంగారం వైపు చూడు, డబ్బు వైపు చూడు, లోక పదవులు చూడని చెప్పింది తప్ప దేవుడి వైపు చూసే సందర్భాన్ని మరిపించింది. దేవుడు స్తోత్రం. నాలాంటి వాడి ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఇంతకాలం డబ్బు వైపు బంగారం వైపు పరిగెత్తవేమో, కానీ దేవుడి వైపు చూడకుండా ఏ సాతాన చేతుల్లో కీలుబొమ్మగా మార్చుకొని భగవంతుడి వైపు తిరిగితే, దేవుడి వైపు తిరిగితే నువ్వు గొప్పదానిగా మారిపోతావు కనుక, ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తిగా మారిపోతావు కనుక, సాతాను పప్పులు ఉడకవు కనుక, మనిషిని దోషిగా మార్చాలి కనుక సాతాను అంటుంది, డబ్బు వైపు పరిగెత్తు చూడండి, బంగారం వైపు చూడండి, పదవులు వెతుక్కునే వారిగా మారండి, ఉద్యోగులకు మారండి. దేవుడు తప్ప అన్ని ఎతకమంది సాతాను. దేవుడు స్తోత్రం. ఈ సాతాను మాటల్లో చాలా మంది జీవితాలు పడి సృష్టికర్త దేవుని వెతక్క, దేవుడు రాజ్యాన్ని వెతక్క, లోకం ఎత్తుకేవారు కొంతమంది, డబ్బును ఎతికేవారు కొంతమంది, బంగారం ఎత్తుక్కున్న వారు కొంతమంది, ఆస్తులు కొంతమంది పరిగెత్తి శివుడికి దేవుడిచ్చే సమస్త ఆశీర్వాదం పొందుకోలేక ఓడిపోతున్న క్రైస్తవులు ఎంతో మంది. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ మబ్బు విడిపోడు. దేవుడి స్తోత్రం. దేవుడు వాక్యం నీకు అర్థం కావట్లేదా? దేవుడు వాగ్దానం నీకు అర్థం కావట్లేదా? దేవుడు రాజ్యం నీతి మొదటిగా వెతికితే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం గమనించు, అన్నీ నీకు ఇస్తాడు. దేవుడి స్తోత్రం. మనిషిగా నువ్వు డబ్బు కోరుకున్నా, ధనాన్ని కోరుకున్నా, ఆస్తుపాస్తులు కోరుకున్నా, బంగారం కోరుకున్నా, ఆరోగ్యాన్ని కోరుకున్నా, ఐశ్వర్యాలు కోరుకున్నా, నీకు ఎంత కావాలో కోరుకో. నువ్వు దేవుని వెతికే వ్యక్తి అయితే ప్రపంచమంతా నీ చేతులు దేవుడు పెడతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం ధ్యానం చేసుకుందాం. ఆకాశ పక్షులు ఒక్కసారి చూడండి బేట, అవి ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లో ఎత్తుకోలేదు, కొట్లో ధాన్యం కూర్చుకోలేదు. వాటన్నిటిని కూడా మీ పరలోక తండ్రి పోషించుచున్నాడు. వాడికి అన్నం పెడుతున్నాడే. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? దేవుడి స్తోత్రం. ఎక్కడైనా జంతువు డబ్బెత్తుకున్నాయా? చెప్పండి, చెప్పండి తల్లి. దేవుడి స్తోత్రం. బ్యాంకు దాచుకున్నాయా? దేవుడి స్తోత్రం. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల జంతువులు ఉన్నాయి, కొన్ని కోట్ల మృగాలు ఉన్నాయి, కొన్ని కోట్ల పక్షులు ఉన్నాయి, కొన్ని జలరాశులు ఉన్నాయి. ప్రతి దాన్ని కూడా ఎవరు పోషిస్తున్నారంట? దేవుడే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏం తెలుసా? సర్వజీవులు కను నీ వైపు చూస్తున్నావు తండ్రి. దేవుడి స్తోత్రం. ప్రతి జీవి కూడా దేవుడు వెతుక్కుంటుంది, ప్రతి పక్షి కూడా దేవుడు వెతుక్కుంటుంది, ప్రతి మృగము కూడా దేవుడు వెతుక్కుంటూ ఉంటే, సర్వజీవులు కన్నులు కూడా ప్రభువుని వెతుకుతూ ఉంటే, దేవుడి చేతుల్లో ఉన్న ఆహారానికి ఇచ్చి కోట్లాది జంతువుల్ని దేవుడు పోషిస్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాక్యం అంటుంది, ఆకాశ పక్షుల కంటే నా బిడ్డలు మీరు గొప్పవారు కాదా? మృగాల కంటే నా బిడ్డలు గొప్పవారి కాదా? జంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే, క్రూర మృగాల కంటే నా రక్తములు కరగబడి నా వాక్య గుండెల్లో పెట్టుకున్న మీరు వాటికంటే గొప్పవారు కనుక అవి నన్ను వెతికి హాయిగా బతుకుతున్నాయి. నన్ను వెతకండి రా బాబు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైనా జంతువుల్లో నాకు అప్పులు నేర్చిన దేవుడి స్తోత్రం. దేవుడి స్తోత్రం. ఎక్కడైనా జంతువులు
చేసుకున్నాయా? దేవుడు స్తోత్రం. ఎందుకు తెలుసా? నిరంతరం దేవుని వెతుకుతున్నాయి కనుక వాటికి ప్రభువు చేతుల్లో ఉన్న ఆశీర్వాదాలు, ఆహారాన్ని ప్రభు అందించాడు. దేవుడు స్తోత్రం. జ్ఞానము కలిగిన మనిషి దేవుని వెతక లోకాన్ని వెతుక్కుంటూ లోకములో పరిగెడుతూ భగవంతుడి వైపు చూడక ఆయన వెతకాలి, ఆయన పొందుకో ఆశ లేక ధనము కోసం పరిగెత్తి, బంగారం కోసం పరిగెత్తి, పదవుల కోసం పరిగెత్తి సాతాను చేతుల్లో పడి సమస్తాన్ని కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఒక్కసారి కన్నులు పైకెత్తి ఆకాశం పక్షులు చూడండి బెటర్లారా. దేవుడు స్తోత్రం. ఎక్కడ వాటికి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఎక్కడ స్థిరమైన మేళ మిద్ది లేదు, ఎక్కడ కూడా నీలాగా ఫలాలు చేస్తారు. దేవుడు స్తోత్రం. ప్రతి దినము కూడా వాడి జీవితాన్ని దేవుడు పోషిస్తున్నారు. ప్రతి దినం వారి జీవితాలు దేవుడు కారణం. ప్రతి పక్షి, ప్రతి జంతువు కూడా దేవుడు వెతుకుతూ ఉన్నాయి. దేవుడు చేతుల్లో ఆహారం ఉందని, దేవుడు మాత్రం ఆ జీవితాలు పోషించేవాడిగా ఉన్నాడని, మంచి జ్ఞానం కలిగిన వ్యక్తులుగా జంతువులు మారి, పక్షులు మారి, ప్రతి ఒక్కటి కూడా దేవుడి వైపు చూస్తూ దేవుడు వెతుక్కుంటూ ఉంటే, దేవుడి చేతుల్లో ఉన్న ఆహారాన్ని బట్టి కోట్లాది జంతువుల్ని, కోట్లాది పక్షుల్ని ప్రతి రోజు కూడా నువ్వు పోషించారు. ఎవరండి? తప్పకుండా కొట్టి. హల్లెలూయా. ఈరోజు దేవుడి బిడ్డగా నీ జీవితంలో తండ్రిని వెతుక్కుంటూ ఉంటే నీ కుటుంబం ఆకలితో ఉంటుందా? నీ కుటుంబం పేదరికలో ఉంటుందా? నీ కుటుంబం అప్పుల్లో ఉంటుందా? అంటే ఎన్నడూ కూడా దేవజనమా, ఏ కుటుంబం అయితే మొదటిగా దేవుని వెతుక్కుంటూ వెళ్తుందో వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తారు. ప్రతి మేలు భగవంతుడు అందిస్తూ ఉంటారు. వారికి ఏది అవసరమో దేవుని వెతికే కుటుంబాల వైపు దేవుడు చూస్తాడు కనుక, వారు మనసు గ్రహించే వ్యక్తిగా ఉంటాడు కనుక, ఒంటిలో ఉన్న కొదువ తండ్రికి తెలుసు కనుక, వారి ఒంటిలో ఉన్న రోగం తండ్రికి తెలుసు కనుక, వారి జీవితాల్లో ఉన్న పేదరికం దేవుడికి తెలుసు కనుక, నువ్వు మొదటిగా తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటే నీ గుండెల్లో ఉన్న బాధ దేవుడు చూస్తాడు. నీ కళ్ళల్లో ఉన్న కన్నీరు దేవుడు చూస్తారు. లోకంలో ఉన్న ప్రతి అప్పు దేవుడు చూస్తారు. దేన్ని బట్టి ఏడుస్తున్నావో, దేన్ని బట్టి బాధపడుతున్నావో, దేన్ని బట్టి కన్నీరు కారుస్తున్నావో, నువ్వు దేవుని వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటే నీ అవసరాలన్నిటికీ దేవుడు టపా 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 తీర్చుకుంటూ వెళ్ళిపోతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేటి దినాల్లో 199 మంది జీవితాలు దేవుని వెతకాల కోరిక లేదు, దేవుని పొందుకోవాలని కోరిక లేదు, దేవుడు రాజ్యం పొందాలని ఆశ లేదు. పుట్టినప్పుడు చచ్చే వరకు కూడా లోకం వెతికే వరగా మారేలా సాతాను మార్చింది. నా ప్రియమైన దైవజనమా, తండ్రి నీకు వాగ్దానం చేస్తున్నా, వాగ్దానం గుర్తుపట్టలేక సాతాను ఎంతో మంది పడి బాధపడుతూ ఉన్నా. కానీ దినం దేవుడు అంటున్నాడు, మొదటిగా నా రాజ్యము నీకు వెతికే వ్యక్తిగా మారితే అవన్నీ నీకు అనుగ్రహిస్తాను. ఒక మనిషిగా ఈ లోకానికి ఏది కావాలో దేవుడికి తెలియదా? నీ కడుపును పుట్టిన బిడ్డ గురించి నువ్వు ఆలోచిస్తా లేదా? వయసు పెరుగుతూ ఉంటే చిన్న వయసులో ఏ స్కూల్ జాయిన్ చేయాలో పక్కోడు ఆలోచన చేయడు, కానీ తల్లిగా నువ్వు ఆలోచించేస్తావు. వయసు పెరుగుతూ ఉంటే ఏ స్కూల్లో జాయిన్ నువ్వు ఆలోచిస్తావు. ఇంకా వయసు పెరిగితే ఏ కాలేజీ పంపాలో నువ్వు ఆలోచిస్తావు. దేవుడు స్తోత్రం. కాలం మారుతుంటే, వయస్సు పెరుగుతూ ఉంటే ఒక తల్లిగా నువ్వు ఆలోచించి ఏ టైంకి ఏడిస్తే బాగుంది ఆలోచించి చేసే మనసు నీకు ఉన్నప్పుడు సృష్టికర్త నీకు తండ్రిగా ఉన్నాడు కనుక ఎప్పుడు ఏదిస్తే నువ్వు గొప్పగా మారుతావో అది నీకు ఇచ్చేవాడిగా మారాలంటే తండ్రిని వెతికే జనులుగా మనం మారాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి జంతువు కూడా దేవుని వెతికి హాయిగా సుఖముగా బతుకుతూ ఉంటే మనుషులు ఒక్క జీవితంలో కష్టాలు ఉంటాయండి. ఏ జంతువులకు బాధల్లో, ఏ జంతువులకి బ్యాంక్ బాధ ఆశ లేదు, ఏ పూట ఆహారం దేవుడి తల పరిగెడుతూ ఉంటే ఎవరో ఒకరితో భయజనమా జంతువులు పోషించిన ప్రభు మార్చారు. దేవుడి స్తోత్రం. ఒక్క మనిషికే బెంగ దైవజనమా, దేవుని కలిగి ఉన్న, తండ్రిని కలిగి ఉన్న, దేవుడి వాక్యం తెలిసి ఉన్న, జంతువులు లేని భయాన్ని మనుషులు కలిగి ఉండి లోకములో పరిగెత్తే వారిగా మారి నా కుటుంబం ఎలా, నా భవిష్యత్తులో పరిగెడుతూ లోకము ఎత్తుక్కొని చూస్తున్నారు. కానీ సర్వాధికారి తండ్రిని కలిగి ఉన్నాం, జీవాధిపతిని కలిగి ఉన్నాం. కలుగును కాకంటే ప్రపంచం కలిగించిన తండ్రి నాతో ఉన్నాడు. ఆయన వెతుక్కుంటే, ఆయన పొందుకుంటే, ఆయన సంపాదించుకుంటే ఆయన దగ్గర సమస్త దీవుల్లో
నా అయిపోతాయి అన్నవాడు లేడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా పవర్ లేక ఎలా పనిచేయదో, మన జీవితంలో కళ్ళ ముందు పంట కనబడుతున్నా, కళ్ళ ముందు బరులు కనబడుతున్నా, కళ్ళ ముందు ఉద్యోగం కనబడుతున్నా, కళ్ళ ముందు వ్యాపారం కనబడుతున్నా, దేవుడు నీకు తోడుగా రాకపోతే, నీకు అండగా ఉండకపోతే పంటలాగా తప్ప పంటలో ఫలింపు చూడలేవు, వ్యాపారంలో ఫలింపు చూడలేవు, ఉద్యోగంలో ఫలింపు చూడలేవు. ఎక్కడికి వెళ్ళిన దైవజనమ దేవుని వెతికే మనసు కాక లోకాన్ని వెతుక్కుని వెళ్ళిపోతూ ఉంటే జీవితంలో మేలు చూడలేక, నెమ్మది పొందుకోలేక, జయాన్ని చూడలేక ఏడ్చే కుటుంబాలకి ఈ లోకంలో 199% ఉన్నాయి. దేవుడి స్తోత్రం. కారణం వీళ్ళందరూ ఎదుగుతారు తప్ప ఒక్క దేవుని వెతకరు. దేవుడి స్తోత్రం. కానీ దేవుని వెతికే కుటుంబాలు గమనిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ వారి ఇంట్లో ఉంటారు, వారికి తోడుగా ఉంటారు. వారి పంటలో కానీ, పొలములో కానీ, వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారములు కానీ, చేతి వృత్తుల్లో కానీ నష్టాలు చూడరు. కష్టమైన పరిస్థితి రాదు, సుఖించేవారిగా మారిపోతూ ఉంది. కారణం వారు దేవుని వెతికారు కనుక, దేవుని వెంబడించారు కనుక, దేవుని వారు పొందుకున్నారు కనుక వారి బాధలన్నీ పారిపోతాయి. దేవుడి చేతుల్లో ఉన్న గారెలో పొట్ట వాళ్ళు దొరికే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది కావాలి గారెల పుట్ట? దేవుడి స్తోత్రం. అడగాలి నీవు దేవుడినే, కోరుకోవాలి తండ్రినే. అడగాలి నీవు తప్పట్లో దేవుడినే, అనగా తప్పట్లో కోరుకోవాలి తండ్రినే. నీ పక్కన కోట్లాది రూపాయలు ఉన్నా, నీ పక్కన బంగారమే ఉన్నా, నీ పక్కన కోట్లాది రూపాయలు ఉన్నా, నీ పక్కన బంగారమే ఉన్నా, నీ ముందర పదవులు ఉన్నా, నీ వెనక అధికారం ఉన్నా, నీ ముందర పదవులు ఉన్నా, నీ వెనక అధికారం ఉన్నా, దేవుడినే నీవు కోరుకోవాలి, తన తండ్రినే నీవు కోరుకోవాలి. దేవుడినే నీవు కోరుకోవాలి, తన తండ్రినే నీవు కోరుకోవాలి. అప్పుడు నీ కళ్ళ ముందు కోరుకుంటావు, తనకి నిలబడితే డబ్బులు కోరుకుంటావు. నీ పక్కన ప్రభువును కోరుకుంటావు, ఆశీర్వదిస్తే బంగారం కోల్పోయావు. నీతో దేవుడు ఉండాలని దీని కలవాలని పక్కన నిలబడితే పదవుల కోసం పరిగెత్తావు. ఈరోజు ప్రభువును కోరుకుంటూ ప్రార్థించదు. అప్పట్లో కళ్ళల్లో తల్లి ఆశపడగా, కడుపున పుట్టిన బిడ్డ తెచ్చుకుండగా, కళ్ళల్లో ఆశ తల్లి పడగా, నా దినమో దినము నా ఎంత వాడు మారాలి, దినమో దినము నా ఎంత మారాలి, నన్ను మాత్రమే కోరుకోవాలి. అమ్మా నన్ను మాత్రమే కోరుకోవాలి. అమ్మా నన్ను పిలవాలంటావు. తల్లినే నిన్ను మగచి డబ్బు పుస్తకే పరిగెడుతుంటే, తల్లినే నిన్ను మరచి ధనము కోసం పరిగెడుతూ ఉంటే, నీ వైపు చూడగా నిన్న
లోకములో వెళ్ళిపోతుంటే కన్న తల్లిగా ఏడుస్తున్నారా? లోకములో వెళ్ళిపోతుంటే కన్న తల్లిగా ఏడుస్తున్నారే. ప్రాణం పెట్టి దేవుడు పుట్టించిన దేవుడు నీకు తోడుగా ఉండాలని. ప్రాణం పెట్టి దేవుడు పుట్టించిన దేవుడు నీకు తోడుగా ఉండాలని. తండ్రి అని పిలుస్తావని, నాన్నని పిలుస్తావని గంపెడాశయతో నీ అందరెదుగున భరగా చూడలేదుగా కన్న తండ్రి పట్టించుకోలేదు. సృష్టికర్త దేవుడు నిజమేనా? నన్ను వెతుకువాడు ఎప్పుడు నాతో ఉంటాడుగా. హల్లెలూయా. నవమాసాలు పొంచి కన్న బిడ్డ దినదిన ఎదుగుతూ ఉంటే దైవజనం కళ్ళల్లో సంతోషించిపోతావు. నా కొడుకు నా అంత అవ్వాలి, నా కూతురు నా అంత అనుకుని బాగా త్వరగా పెరగడానికి ముద్ద మీద ముద్ద పెట్టి నీ అంతలో వాడు చేసుకుంటావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా నిన్ను పిలవాలని, ఎప్పటికీ నీ ఒడిలో ఉండాలని నీ మర్మరాకరం పెంచుకునే వ్యక్తిగా కోరుకుంటే బిడ్డ లోకంలో పరిగెత్తి నిన్ను పట్టించుకోక, నిన్ను వెతక్క, నీ వద్దకు రాక ఒడిలో ఉండకపోతే గుండె లోతులు తెలియని బాధ, గుండె లోతులు తెలియని వేదన. జగతి పునాది వెయ్యబడక మునుపు మనందరం దేవుడు కోరుకున్నాడమ్మా. జగతి పునాది వెయ్యబడక మునుపు భూమి లేనప్పుడు, ఆకాశపు పంచభూతాలు లేనప్పుడు తన మనస్సులో మనందరిని దేవుడు కన్నాడు. హల్లెలూయా. దేవుడు మనసులో పుట్టిన మనందరము కూడా భూలోకంలో దేవుడు పుట్టించుకొని నన్ను వెతికే వ్యక్తులుగా మనసులో ఉండాలని, నన్ను కోరుకునే బిడ్డలుగా ఉండాలని గంపెడు ఆశలతో నీ కొరకు భూమిని పంచభూతాలు కలగజేసి ఈ ఆస్తి